ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 31st రూల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ 1 to 30 రూల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రూల్ నెంబర్ 31. ఈ రూల్లో ఏంటంటే ఏదైనా ఒక సెంటెన్స్లో మనకు డిడ్ యూజ్ అవుతుంది. వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? V1లో ఉంటుంది. కానీ కొన్ని సెంటెన్స్లో V2 కూడా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సెంటెన్స్లో డిడ్ యూజ్ అయిందంటే వర్బ్ ఫామ్ ఖచ్చితంగా V1లోనే ఉండాలి, V2 ఫామ్లో ఉండకూడదు. ఓకేనా? డిడ్ ప్లస్ V2 అనేది ఉండకూడదు. V2 ఫామ్లో ఏది ఉండాలి? డిడ్ ప్లస్ V1 ఫామ్లోనే ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. He did not attended the meeting yesterday. చూడండి, he did not attended the meeting yesterday. ఇక్కడ did యూజ్ అయింది. వర్బ్ ఏ ఫామ్లో ఉంది? అటెండెడ్ అంటే ఏ ఫాము? V2. అటెండెడ్ అనేది V2. మనం ఏం చెప్పుకున్నాము? డిడ్ యూజ్ అయిందంటే వర్బ్ ఫామ్ ఏ ఫామ్లో ఉండాలి? V1లో ఉండాలి. కానీ ఇక్కడ అటెండెడ్ అంటే V2 ఫామ్లో ఉంది. సో ఇక్కడ V1 రావాలి. అటెండెడ్కి V1 ఏంటి? అటెండ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. హీ డిడ్ నాట్ అటెండ్ ది మీటింగ్ ఎస్టర్డే. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హౌ డిడ్ యూ మేక్ ద కనెక్షన్? హౌ డిడ్ యూ మేక్ ది కనెక్షన్. ఇక్కడ వర్బ్ చూడండి, మేక్ అనేది. మేక్ అంటే ఏంటి? V1 ఫామే. డిడ్ యూజ్ అయింది, వర్బ్ కూడా V1లోనే ఉంది. సో ఇక్కడ ఏంటి? నో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. ఐ డిడ్ నాట్ ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ ప్లేడ్. డిడ్ వచ్చింది, ప్లేడ్ అంటే ఏంటి? V2 ఫామ్. మనకి ఏం రావాలి ఇక్కడ? V1 ఫామ్ రావాలి. ప్లేడ్కి V1 ఏంటి? ప్లే. ఓకే, ఐ డిడ్ నాట్ ప్లే ఫుట్బాల్ ఎస్టర్డే. ఇది కరెక్ట్ సెంటెన్స్. డిడ్ షీ వ్రోట్ అన్ ఈమెయిల్. డిడ్ షీ వ్రోట్ అన్ ఈమెయిల్. వ్రోట్ అంటే ఏంటి? V2 ఫామ్. అయిపోయిన టైంలో యూజ్ చేస్తాం V2. సో ఇక్కడ ఏం రావాలి? V1 ఏంటి? రైట్. డిడ్ షీ రైట్ అన్ ఈమెయిల్. ఓకే, నెక్స్ట్. దే డిడ్ నాట్ ఫైండ్ ది బుక్. దే డిడ్ నాట్ ఫైండ్ ఏంటి? V1. V2 కాదు, ఇది V1. డిడ్ వచ్చింది, V1 ఫామ్లోనే ఉంది వర్బ్. సో ఇక్కడ ఏంటి? నో ఎర్రర్. సో ఇలాగా ఏదైనా ఒక సెంటెన్స్లో డిడ్ వచ్చిందంటే వర్బ్ ఫామ్ ఏం ఫామ్లో ఉండాలి? V1లోనే ఉండాలి. V2 అనేది ఉండకూడదు. V2 ఉందంటే అది ఎర్రర్ ఉంది అని. ఓకేనా? సో ఇవే కాదు, మోర్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి, మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.